హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను కొత్తగా అగారో నుంచి తీసుకున్నటువంటి డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ గెలాక్సీ మోడల్ని మీతో షేర్ చేస్తున్నానండి. దీంతో మనకు ఒక వారంటీ కార్డ్ అండ్ అలాగే రెసిపీ బుక్ కూడా వస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా ఈ బుక్లో వాళ్ళు ఇచ్చిన కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా, వాటిని చూసైనా సరే కొన్ని కొత్తగా దీంట్లో ట్రై చేయొచ్చు. వాడడం తెలిస్తే దీన్ని ఎంత బాగా వాడుకోవచ్చో కిచెన్లో చాలామంది నేను యూస్ చేసే వాళ్ళు చెప్పిన కామెంట్స్ ద్వారా తెలుసుకున్నాను అనమాట. మన ఇండియన్ కుకింగ్కి ఎక్కువగా మనం స్టవ్ మీద వాడుతుంటాం, కానీ దీన్ని సైడ్గా యూస్ చేసుకుంటే మాత్రం లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ అగారో గెలాక్సీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్లో మనకి 2 years వారంటీ వస్తుంది. ఫ్రై చేసుకోవచ్చు, రోస్టింగ్, గ్రిల్లింగ్, బేకింగ్ అండ్ లాట్ మోర్ అయితే చేసుకోవచ్చు అండి. 8 ప్రీసెట్ మెన్యూస్ ఉంటాయి. మనకి 360 degree ఎయిర్ ఫ్లో ఉంటుంది. 80 degrees నుంచి 200 degrees వరకు 80 to 200 degrees మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో నాన్ స్టిక్ ప్యాన్ బౌల్ అయితే ఇస్తారండి. మెయిన్గా ఎయిర్ ఫ్రైయర్ ఏంటంటే మనం అప్ టు 90% లెస్ ఆయిల్ తోటి అయితే కుకింగ్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో వేడి జనరేట్ అవడంతో పాటుగా చిన్న ఫ్యాన్ కూడా తిరగడం వల్ల మనకి లోపల ఫ్రై చేసినప్పుడు ఎలా అవుతుందో అలాగే ఫుడ్ అనేది త్వరగా కుక్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్ లైట్ వెయిట్ ఉంటుంది. లోపల మీరు చూసారు కదా, జస్ట్ ఆ కాయిల్స్ హీట్ అయినప్పుడు వచ్చేటటువంటి వేడితో మాత్రమే ఫ్యాన్ తిరుగుతూ ఆ వేడి సర్క్యులేట్ అవుతూ మనం పెట్టుకున్న పదార్థం అనేది కుక్ అవుతుంది. ఈ బేసిక్ టెక్నాలజీ చూసి మనం ఇంకేదో చేసేస్తున్నాము, దీంట్లో ఏదో వండితే మనకి ఏదో అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే రీజనబుల్ ప్రైస్లో తీసుకోవాలంటే మనకి నాన్ స్టిక్ కోటెడ్ ఉన్న ఎయిర్ ఫ్రైయర్స్ వస్తాయి. ఇంకొంచెం ఇది 5,000 లోపల, మనం 10 నుంచి 12, 15,000 లోపల పెట్టుకుంటే స్టీల్ ర్యాక్స్ ఉన్న ఎయిర్ ఫ్రైయర్స్ కూడా వస్తాయి. అవి ఏంటంటే స్టీల్ ర్యాక్స్ ఉంటాయి కాబట్టి మీరు కుక్ చేసుకునేది ఏదైనా సరే దాని మీద పెట్టుకొని కుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ బడ్జెట్ ఎక్కువ ఉంటే బెటర్ ఆ డిఫరెంట్ మోడల్ ఉన్నవి, ర్యాకింగ్ స్టైల్ ఉన్నవి తీసుకోండి. తక్కువలో ఉంది, ఫస్ట్ అయితే అసలు మేము ఇది వాడుకోవడానికి అలవాటు అవ్వాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే బేసిక్ మోడల్ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఇది తీసుకుని వాడి మీకు కంఫర్ట్ ఉంది అనుకుంటే హ్యాపీగా తర్వాత కొంతకాలం వాడిన తర్వాత మీరు నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్కి అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ఇంకా ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే క్రిస్పీ కార్న్ రెసిపీ చూపిస్తానండి. రెస్టారెంట్స్లో స్టార్టర్గా తీసుకుంటారు కదా, చాలా కాస్ట్ కూడా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నేను చూపిస్తుంది ఏంటంటే మనకి టెంపరేచర్ ప్లస్ మైనస్ ఉంటాయి, అలాగే టైంకి కూడా ప్లస్ మైనస్ ఉంటుంది. మనం కంప్లీట్గా లాస్ట్ హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి 200 degrees వరకు మాత్రమే పెంచవచ్చు. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ వాటిలో ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. బట్ ఫుడ్ అనేది మ్యాక్సిమం 200 కంటే ఇంకా ఎక్కువగా కుక్ చేయడం వల్ల దాంట్లో పోషకాలు అనేవి పోతాయి. సో మనకి 200 అనేది మ్యాక్సిమం ఓకే. అంటే ఫారెన్ వీడియోస్ అలా చూస్తుంటాను కదా, వాళ్ళైతే ఇంకా ఎక్కువ టెంపరేచర్ పెడుతుంటారు. హై టెంపరేచర్లో చేసినప్పుడు తొందరగా ఫుడ్ అనేది కుక్ అవుతుంది, కానీ దాంట్లో ఉన్న పోషకాలు కూడా పోతాయి అనమాట. సో బెటర్ మనం ఒక 200 degrees వరకు పెట్టుకోవచ్చు. తక్కువలో తక్కువ అంటే 80 degrees వరకు తగ్గించవచ్చు అనమాట. ఇంకా టైం అనేది మీరు ప్లస్ నొక్కుంటూ వెళ్తే మ్యాక్సిమం 60 నిమిషాలు అంటే 1 గంట సేపు రన్ చేయొచ్చు. తక్కువ అంటే మనకు నచ్చినంత టైం తగ్గించుకోవచ్చు. నేనేం చేశానంటే ఒక 5 నిమిషాలు 200 degreesలో ప్రీ హీట్ చేసి ఉంచానంటే అలా కొంచెం అది వేడెక్కుంటే మనం ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు తొందరగా వండడం, అంటే మనం స్టవ్ వెలిగించి కాస్త పొయ్యి వేడెక్కిన తర్వాత స్టార్ట్ చేస్తాం చూడండి, అలాగా ఓవెన్లో ఏంటంటే అదే ఎయిర్ ఫ్రైయర్లో మనం ప్రీ హీట్ చేసుకోవడం అంటారనమాట. అలా పెట్టేసి ఉంచాను. ఈ 5 నిమిషాల్లో నేను క్రిస్పీ కార్న్ నా దగ్గర ఫ్రోజన్వి ఉన్నాయి, అవి కొంచెం వాష్ చేస్తే చల్లదనం అంతా పోతుంది. దాంట్లో కొంచెం స్పైసెస్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా పౌడర్ ఉంది, అది కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ వేసి మిక్స్ చేశాను అనమాట. ఏమైనా ట్రై చేసేటప్పుడు ముందే అన్ని ఇంగ్రీడియంట్స్ కోసం మనము ఇది అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్గా తెలిసిన పదార్థాలతోటి కొన్నిటితో ట్రై చేసి టేస్ట్ బాగుందా లేదో చూసామనుకోండి, కుదురుతుంది, టెంపరేచర్స్ తెలుస్తున్నాయి అన్నాక మనం ఇంట్లో ఎంతమందికి ఎంత అవసరమో అంత అయితే చేసుకోవచ్చు. ట్రయల్ వేసేటప్పుడు ఏంటంటే టెంపరేచర్స్ ఫస్ట్ తెలియాలి. ఎక్కువ పెట్టాలా, తక్కువ పెట్టాలా, సమయం ఎక్కువ పెట్టాలా, తక్కువ పెట్టాలా. ఇక్కడ టెంపరేచర్ ఒక్కటే ఇంపార్టెంట్. సమయం అయితే మనము ఒకవేళ 10 నిమిషాలు పెట్టినా మధ్యలో ఇట్లా తీయంగానే మనం బౌల్ అనేది టైము ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయ్యి అక్కడతో ఆగి ఉంటుంది. బౌల్ పెట్టంగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మనం తెలియక టైం ఎక్కువ పెట్టినా కూడా మధ్యలో తీసి పెట్టి చూసుకుంటూ ఉంటాం కాబట్టి దాంతో ప్రాబ్లం అయితే ఏముండదు. మనం కుక్ చేసేది ఏదైనా కూడా డైరెక్ట్గా దాంట్లో వాళ్ళు ఇచ్చిన ప్లేట్ ఏదైతే ఉందో అవి నేను అన్నీ నీట్గా వాష్ చేసి తుడిచేసాను. వాటి మీదైనా సరే వేసేయచ్చు. అవి అంత ఎక్కువగా స్టిక్కీగా అవ్వద్దు అనుకుంటే మీరు బటర్ పేపర్ అయితే యూస్ చేసుకోండి. మీకు కావాలంటే నేను బటర్ పేపర్ లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో అది ఉందనుకోండి, కొంచెం ఆ ప్లేట్స్ అనేవి ఎక్కువగా స్టిక్ అయిపోయి మనం వాటిని తోమి కోటింగ్ పోకుండా కొంచెం ఎక్కువ కాలం మనకి గిన్నె అనేది మన్నుతుంది. కాబట్టి మీరు ఈ పార్చ్మెంట్ పేపర్ అని దొరుకుతుంది, ఇవి యూస్ చేసుకుంటే బెటర్ అనమాట. సో నేనేంటంటే ఇప్పుడు ఆ క్రిస్పీ కార్న్ 180 degreesలో 10 minutes పెట్టాను.
ఒక 5 నిమిషాలకి కొత్తది కదా, కొంచెం నాకేదో బర్నింగ్ అంటే ఏదో మాడుతున్న స్మెల్ లాగా వచ్చేసరికి భయమేసి ఫస్ట్ తీసి చూశాను. బట్ ఏమీ కాలేదు. అవి కుక్ అయ్యేటప్పుడు అలాంటి స్మెల్లే వస్తూ ఉంటుంది. మెయిన్‌గా ఏంటంటే కారము మనం వేసాం కదా, అది కూడా కొంచెం కాలినట్టుగా అవ్వడం వల్ల కూడా మాడు వాసనలాగా అనిపించింది. తీసి చూశాను. బట్ ఇక్కడ నేను కెమెరా యాంగిల్ చూసుకోలేదు, సారీ. అంత క్లియర్‌గా కనిపించట్లేదు. వాటిని ఒకసారి మళ్ళీ కొంచెం అటు ఇటు కలిపేసేసి స్పూన్ తోటి జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే ఒక 5 నిమిషాల పాటు ఇప్పుడు రన్ అయ్యి ఉంది కదా, గిన్నె బాగా కాలుతూ ఉంటుంది, చేయి కాలిద్ది, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు నేను కాల్చుకున్నాను, అందుకని ఇప్పుడు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. కానీ మంచి స్మెల్ వస్తుందనమాట అది కుక్ అవుతుంటే. ఎయిర్ ఫ్రైయర్లో చేసేవి ఏవైనా కూడా కొంచెం స్టీమ్ చేసి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి టేస్ట్. డైరెక్ట్గా పెడితే కొంచెం ఎక్కడో రా స్మెల్ ఉన్న ఫీలింగ్ అయితే అనిపించిద్ది నాకు అప్పుడప్పుడు. ఇంకా నెక్స్ట్ 5 నిమిషాలకైతే నేను మధ్యలో ఇంకేం తీయలేదు, పర్ఫెక్ట్గా చక్కగా వేగిపోయినాయి. నీట్గా ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టి మీకు ఎలా ఉందని చూపిస్తాను. ఇట్లా ఇంకా బోల్డ్ అండ్ రెసిపీలు ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే మనం కన్వెన్షనల్ మెథడ్ అంటారు చూడండి, స్టవ్ మీద వండేసుకోవడం అలవాటు అయిపోయి దీని మీద వరకు మనకి అంత ట్రై చేయాలని అనిపించదు. కానీ బట్ యూస్ చేసుకుంటే మాత్రం మనకి ఇంట్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ఆయిల్ తక్కువగా తినాలి అనుకునే ఐటమ్స్ని దీంట్లో ట్రై చేసుకోవచ్చు, స్నాక్స్ లాంటివి. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రెసిపీ. చక్కగా బాగా వచ్చింది. ఇంకా దీంట్లో ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర చల్లుకొని కాస్త నిమ్మరసం పిండుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ నేనేంటంటే బేసిక్గా ప్రిపేర్ చేశాను. అసలు ఫస్ట్ చూడడానికి అయితే బాగానే కుక్ అయినట్టు అనిపిస్తుంది, ఫస్ట్ తింటే ఎలా ఉంటుందా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఈ డ్రెస్ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైనా సరే మీరు ఇలాంటివి చూడాలనుకుంటే మన స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ షార్ట్స్ ఛానల్ ఉంది కదా, అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ ఛానల్ ఫాలో అయితే షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా తెలుస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతూ ఉంటాను. ఎవరైనా మన ఇన్స్టా ఫాలో అవ్వకపోతే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. లింక్ నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది కదా, ఇక టేస్టింగ్ టైం అనమాట. నేను ఇంకేమీ అడిషనల్గా యాడ్ చేయలేదు. ఇంకా చాట్ మసాలా అలాంటివి స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అన్నీ బాగుంటాయి. బట్ నాకైతే ఫైనల్గా చాలా చాలా బాగా అనిపించింది, టేస్ట్ బాగా కుదిరింది. కొంచెం ఆయిల్ వేసాను నేను, కాబట్టి చక్కగా కుక్ అయినాయి అనమాట. మరీ ఆయిల్ లేకుండా చేస్తే అవి ఏంటంటే పైన బిర్సుగా అయిపోతుంది ఫుడ్. కొంచెం ఆయిల్ వేస్తే టెక్స్చర్ అనేది బాగుంటుంది. సో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోతే మనం డీప్ ఫ్రై ఆయిల్స్ మిగిల్చుకొని వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఎయిర్ ఫ్రైయర్లోనే కుక్ చేసుకోవచ్చు. నాకు కుదిరిన రెసిపీస్ అన్నీ కూడా నేను కుదిరినప్పుడల్లా వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఇవాళ సింపుల్ వ్లాగ్. మీరు కావాలి అంటే ఈ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ లింక్ ఆగారోజు నేను డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తాను. నచ్చిన వాళ్ళైతే షాపింగ్ చేసుకోండి. అలాగే జస్ట్ స్క్రీన్ మీద ట్యాప్ చేసినా కూడా మీకు ఒక షాపింగ్ సింబల్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే అందులో వ్యూ ప్రోడక్ట్స్లో ఇవి కాకుండా ఇంకా నేను అదర్ ప్రోడక్ట్స్ కూడా ట్యాగ్ చేసి ఉంటాను. మీకు ఆ స్టీల్ ఎయిర్ ఫ్రైయర్ అని చెప్పాను చూడండి, ర్యాక్స్ ఉండేవి, అవి కూడా యాడ్ చేస్తాను. మీ బడ్జెట్ని బట్టి మీకు ఏది నచ్చితే అది హ్యాపీగా తీసుకోవచ్చు. దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.